అదృష్టరత్నానికి 5 లక్షణాలు ఉంటాయమ్మా. ఫస్ట్ లక్షణం స్పష్టంగా చూడొచ్చు. అదృష్టరత్నం ఉన్న చోట ఎవ్వరు కూడా అప్పు చేయరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత మనీ ఉంటుంది. అబండెన్స్. రెండోది అదృష్టరత్నం పెట్టుకున్న చోట చూడండి, వాళ్ళు నమ్మకంగా నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో బేరం అనేది వాడరు. మీరు ఒక మంచి వస్తువు చూస్తారు, బెంజ్ కార్ చూస్తారు. బెంజ్ కార్ ఖరీదు 2 కోట్లే ఉంటుంది, దాన్ని ₹1,00,00,000 కొనలేరు. అవును. మాకు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు, కానీ కట్నం కావాలి, దొరకదు. వీడు అదృష్టరత్నం పెట్టుకున్నాడు, మంచి ఇల్లు 10 కోట్లు అయితే 20 కోట్లు కూడా రెడీ అయిపోతాడు, రెడీగా ఉంటుంది. బేరం అనేది ఉండనే ఉండదు అసలు వాడి జీవితంలో. అందుకనే సమాజంలో ఉండే ద బెస్ట్ వస్తువులన్నీ వాడి దగ్గరికి చేరుకుంటాయి. ద బెస్ట్ భార్య, బెస్ట్ ఇల్లు, బెస్ట్ గత, బెస్ట్ పిల్లలు, బెస్ట్ చదువు, అందరితో దండం పెట్టించుకోవటము, అబండెన్స్ ఉంటుంది. మూడోది స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. మీరు అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు 1 కోటి మందిని చూడండి, అందరూ సొంత ఇంట్లోనే ఉంటారు. ఏముంది సార్, కొంటే అద్దెకిస్తే డబ్బులు వస్తాయి కదా సార్, మనోళ్ళు వెళ్ళినప్పుడు ఉంటారు కదా సార్ అంటాడు. నీకు ఇప్పుడు ఏం సంబంధం? ఒక ఆయన అయితే లండన్లో ఇల్లు కొన్నాడు, చాలా ఇళ్ళు ఉన్నాయి ఆయనకి, ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి. ఒక ఇండస్ట్రీ, అదేదో డిఫెన్స్ వాళ్ళకి ఏదో తయారు చేస్తారు, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన కాంపోనెంట్స్ ఆయనే తయారు చేస్తాడు. ఈయనకి తయారు చేసేటప్పుడు ₹30 ఖర్చు అవుతుంది, ఆయనకు వచ్చేది 3,500. ఆయనకి పైన పనిచేసే వాళ్ళు అమెరికాలో 2 ఉంటారు. వీళ్ళకి ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్ట్ ఓనర్స్ 2 ఉంటారు. వాళ్ళకి ఒకటే పని, నేను రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఫోన్ చేసి ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ చేయి, ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ చేయి, ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ, అదే మాట ఫోన్ చేయటం అదే అండి. అంటే వీళ్ళకి 10 సంవత్సరాల తర్వాత చేసే పని కూడా ఈ రోజునే డబ్బులు వచ్చేసినాయి, వీళ్ళు చేసిస్తే చాలు, అదేం పెద్ద కష్టమైన పని కాదు. కాకపోతే వీళ్ళు చేయాలి, అది చేయటానికి ఏదో కొన్ని విషయాలు ఉంటాయి, ఆ విషయాలు ఈయన దగ్గరే ఉన్నాయి. అట్లాంటి వింతలు విచిత్రాలన్నీ జరుగుతాయి. కొంతమందిలో ఒక ఆయన చర్లపల్లి దగ్గర ఉంటారు, వాళ్ళది సుమైనా మైన్స్ ఇండస్ట్రీ దాని పక్కన ఉంటుంది. ఆయన యాక్చువల్గా 16 సంవత్సరాల క్రితం వాళ్ళ అన్నదమ్ములు 2 చాలా బాగా కలిపి ఇండస్ట్రీ పెట్టుకున్నారు, మంచి పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించుకున్నారు, మంచి పొజిషన్లోకి వెళ్ళారు. బాగా పొజిషన్లో ఉన్నప్పుడు గుజరాత్ ఆయనకి యాక్చువల్గా గుజరాత్ ఆయన బస్తర్లో ఉంటాడు, ఆ సప్లైర్ అనమాట, వీళ్ళకి రా మెటీరియల్ సప్లై చేస్తాడు. రా మెటీరియల్ సప్లై చేసినప్పుడు ఎక్కడో అవకతవకలు జరిగితే వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు ఆయనకి. డబ్బులు ఇవ్వకపోతే ఆయన వచ్చాడు ఇంటికి అడగటానికి. ఇంటికి వచ్చి అడిగితే మేమేమో నువ్వు ఇవ్వాల్సిన సరుకు ఇవ్వలేదు, క్వాలిటీ గురించి ఏదో డిస్కషన్ అయింది. సరే, నేను 25 సంవత్సరాల నుంచి మీతో పాటు ఉంటున్నాను, సరే ఇప్పుడు అర్ధరాత్రి దాకా అయిపోయింది, ఎక్కడ ఉంటాను, మీ ఇంటి దగ్గర ఉండిపోతానని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి రాత్రిపూట ఏం చేశాడో ఏమి తెలియదు. ఆ రోజు రాత్రి ఫ్యాక్టరీకి తగలబడిపోయింది, గవర్నమెంట్ రైడ్లు అయినాయి. ఆ రోజు నుంచి 16 సంవత్సరాల పాటు వాళ్ళ జీవితంలో మంచి అంటే తెలియదు. వాళ్ళ తమ్ముడు కమ్యూనిస్ట్, ఆయనకి ఇవన్నీ నచ్చవు. వాళ్ళ అన్నగారు దేవుడు పూజలు అన్నీ చేస్తాడు, కానీ తమ్ముడికి అసలు ఏం దేవుడు లేడు, దెయ్యం లేదు అంటాడు మొదటి నుంచి. తమ్ముడి భార్య ఎవరి ద్వారా తెలుసుకొని, యాక్చువల్గా వాళ్ళకి చెప్పిన వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు ఈ అమ్మాయికి చెప్పారు. ఈవిడ ఉండేది నాకు 30 కిలోమీటర్ల లోపే దగ్గరే ఉంటుంది. ఈవిడికి ఆవిడ చెప్తే ఈవిడ భర్తని గట్టిగా పట్టుకొని వచ్చి తీసుకొస్తే, ఆయన ఇక పేదోళ్ళు ఎలా ఉంటారు, ఆ టెన్షన్ ముఖం, అప్పుల వాళ్ళు అడుగుతారని అట్లాగా పాత బట్టలు ముఖం అంతా మట్టి గారుకుంటా కుర్చీ మీద కూర్చున్నట్టు కూర్చోలే, ఆయన ముళ్ళ మీద కూర్చుంటాడు కదా, అలా కూర్చుని కానివ్వండి అనుకుంటా మాట్లాడాడు, సైజులు ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. కరెక్ట్గా సాయంత్రం 6 గంటలకు ఫోన్, ఆయనే, సార్ ఎప్పుడు ఇస్తారు సార్ నాకు అదృష్టరత్నం, ఇవాళ ఇవ్వటం కుదిరితే సార్, వారం రోజులు పట్టుద్దన్న. లేదు సార్, తొందరగా చేయండి సార్, ఎక్కువైనా పర్వాలేదు సార్ అంటున్నాడు. జరుగుతుంది. సరే, సాయంత్రం నుంచి అట్లా ఫోన్ చేస్తున్నాడు. నేను ఇక వేరే పనులు ఆఫ్ చేసి తెల్లారికల్లా రెడీ చేసాను.